can you, I think mostly what they're asking is, can you enjoy a movie whose ideologies or philosophy you don't agree with? Can you still enjoy that? ఓకే 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 కెన్ యూ I can. అంటే డెవిల్స్ అడ్వకేట్ లాగా ప్లే చేసి Play చేసి లేకపోతే even though it is propagating an idea that you don't agree with in real life, can you still enjoy it as a piece of art? You can, if it's a well made film. And it's a personal question. Can you? యా ఇప్పుడు నేను రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఫిలాసఫీ నచ్చలేదు కానీ ఆర్టిస్టిక్ అప్రోచ్ నచ్చింది అన్నప్పుడు డూ యూ అది అన్నారు కదా. ఓకే, The dichotomy of being stuck between the two. Did you face that? యా అప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, నేనైతే ఎంజాయ్ చేయలేదండి. Okay. యా అంటే as a movie or as మూవీ ఇప్పుడు నాకు ఇది రోబో 2 ఉంది కదా 2.2, నాకు బిగ్గెస్ట్ థింగ్ ఐ లవ్ బర్డ్స్ ఎ లాట్, ఐ లవ్ నేచర్ ఎ లాట్. నాకు సినిమా ఎంజాయ్ చేయలేకపోయా. But is it because of that or is it because it's not a great movie? ఇప్పుడు ఆడిని విలన్ గా పెట్టాడు. కాకిని Right. క్రో విలన్ లాగా Actually, the villain is actually fighting for ఫైటింగ్ ఫర్ nature. నేచర్. ఇప్పుడు విలన్ అది ఆ ఫిలాసఫీకి నేను అగ్రి అవును. ఇప్పుడు ఏదైతే నేచర్ ప్రొటెక్ట్ చేసి చేస్తున్నాడు అక్షయ్ కుమార్, అతను చాలా మంచి చేస్తున్నాడు. వాడిని విలన్ చేసి వీడిని, అందులో కూడా లాస్ట్ లో పీజియన్ని రజనీకాంత్ ఇలా అంటాడు, నేను అది తట్టుకోలేకపోయినా. అది టూ సెన్సిటివ్. అది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి నేనైతే ఎంజాయ్ చేయలేను. I think he wanted to put a nature thing versus a robo. Robo is completely That's artificial. the idea, but weirdly enough, you have to take the side of nature కదా. అండ్ దాంట్లో అక్షయ్ కుమార్ యాక్చువల్లీ మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తుంటాడు. దట్ సెల్ ఫోన్స్ ఆర్ కిల్లింగ్ యూ, సెల్ ఫోన్స్ ఆర్ కిల్లింగ్ దిస్ జనరేషన్ అని చెప్పి. But they made him the bad guy, so it's weird. It's very weird. No, Yesterday I watched The Substance. I loved it. I still don't know whether I liked it or nothing, but I loved the దీనికి వస్తే ఈ క్వశ్చన్కి, ఇప్పుడు అందులో నాకు కోర్ ఫిలాసఫీ చాలా బాగా నచ్చింది. అంటే యూ లవ్ యువర్ సెల్ఫ్ అనేది కోర్ థీమ్. దీనికోసం నేను ముసలిదాన్ని అయిపోతున్నా, నాకు ఇది అనేది కాన్ఫ్లిక్ట్ కదా. ఇప్పుడు మామూలుగా పర్సనల్గా నాకు గోర్ మూవీస్ లేదా బాడీ హర్రర్ మూవీస్ అనేవి నాకు ఎక్కువ అసలు, కానీ ఆ ఫిలాసఫీ నచ్చింది. అండ్ ద వే షీ ప్రెజెంటెడ్ చాలా బాగా నచ్చింది. కోరలి ఫార్ గీట్. సో తను, నేను ఆ గోర్ని భరించా because of the philosophy నచ్చింది కాబట్టి. Like this happens when philosophy అనేది ఆ సినిమా మొత్తం ప్రతి సీన్ లో ఫిలాసఫీ ఉంటుంది. Like that mirror scene where she is like trying to meet that guy. ఎంత హార్ట్ బ్రేకింగ్ సీన్ అది. Like this woman, she is not able to get out because she is no longer happy with what she has become. దానికి at the end ఒక ఏమంటారు జక్స్టపోజిషన్ ఉంటుంది where she has become that monster and now she is like nicely dressing up. now ఇయర్ రింగ్ పెట్టుకుంది, ఒక హెయిర్ స్టాండ్ ఉంటే దాన్ని స్ట్రైటన్ చేస్తుంది. ఎంత గ్రేట్. అవును, ఇదే మనం అంతకుముందు అనుకున్న ఒరిజినాలిటీ. అంటే ఆమె హౌ అనేది కొత్తగా తీసుకొచ్చింది. వాట్ అనేది అలాంటి సినిమాలు బోల్డ్ వచ్చి ఉండొచ్చు, ఇది కదా అని. కానీ నేను ఎలా చెప్తా అన్న దాంట్లో మామూలుగా వైలెన్స్ని ఇష్టపడిన నేను, నాకు అది రెండోసారి కూడా చూడాలనిపించేలా చేసిందంట డైరెక్టర్. దెన్ దట్ ఈజ్ ఇది కదా, అది ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ రిలేటివ్ వర్డ్. It's based on what you have consumed and what you haven't. అవును. అండ్ ఆ మూవీ ఎవ్రీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి స్టార్ది కదా, స్టార్ కన్నా ముందు ఎగ్ లోకి ఇంజెక్షన్ అది డబుల్ అవుతుంది. అండ్ టూ గుడ్ అసలు. అంటే నాకు టారెంటినో కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఏదైనా కొంచెం డీటెయిల్గా చెప్పి ఇలా మెటాఫర్ ఇవన్నీ చెప్తుంటే, సరే ఇవన్నీ జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు ఆలోచిస్తారంటారా అంటారు. అరే ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా, టారెంటినో ఎన్ని ఆలోచిస్తాడు.